భక్తులకు 10,000 దండములు సమర్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తల్లులకు హృదయపూర్వకంగా దండములు సమర్పిస్తుంది. భగవతి విషయము మార్పులు ఇలా రాకపోయే వరకు మనం కూడా ఇంత నామం చేసి ఆ టైం పాల్గొన్నాం. వట్టి విడిచిపెట్టి తెచ్చుకుంటున్నాండి. మీరందరూ మంచి వాళ్ళు. ఈ టైం కూడా మళ్ళా సోదు ఓనియకుండా ఆపు కాకుండా మనకు మంచిగా భగవన్నామం జరిగింది. భగవన్నామము సత్సంగము దగ్గర సంబంధమే. కానీ సత్సంగం అంటే ఇంకా బాగా మనకు గుణగానాలు వస్తాయి. ఇప్పుడు గుణం లేదు జ్ఞానం లేదని చెప్తలేను, అందరికి ఉన్నది. ఏం గుణం ఉంది? చిన్నినా పుట్టకు శ్రీరామ రక్ష అని ఇంత వండుకునుడు తినుడు నిద్రపోకడ వేసుడు ఇదే పని మీద గుడుగుడు కొంచెం గుండే రాగం వెంకట అందరు పిల్లలు అన్నట్టు కాకుండా భగవన్నామం కూడా మనకు కావాలి అంటే సత్సంగం వెంటనే తెలుస్తుంది. నామం చేస్తే కూడా కాదు. కానీ మార్పులు ఏమంటారు? నామములనే చాలా పెద్దది ఉన్నది అంటారు. నామము లేదని కాదు, అనర్చి అనరాక అంటారు. మంచి కనేవాళ్ళు చాలా మంచి అదృష్టవంతులు. కానీ మనకు వచ్చి రాని మాటలతో చేసినా సిరకట్టె వంకర ఉన్న జాగల తీపి తక్కువ ఉండగా అనుకొని తింటాను. మనం ఎట్లా బాగుపడాలి అంటే ఎట్లా బాగుపడదాము, ఏమి చేసి బాగుపడదాము. మనం సీటికి మాటికి ఇదే ఇల్లు సంసారము పిల్లలు ఆస్తి సంపాదన గిదానితోనే నా కమ్మగ తినుడు నిద్రపోయుడు గింత కొరకే బతికినమా మనం? కాదండి. పశుపక్షాదులు కూడా 84 లక్షల జన్మాలల్లో కూడా భార్య భర్తలు పిల్లలు సంతానం గూడు కట్టుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. అన్నిట్లో మనం ఉంటే గాడికే సరిపెట్టుకున్నాడు కాదండి. మనకు జ్ఞానము అని ఉంది, బుద్ధి అని ఉంది. బుద్ధి మనసులు 2 ఉంటాయి, బుద్ధి ఒక్కటే ఉంటుంది. ఆత్మ ఒకటే ఉంటుంది. ఆత్మకు ఏది అంటది. నువ్వు ఏ పదార్థం చేసుకున్నా శంషగద ఏమంటనట్టు ఆత్మ కూడా ఏమంటదట. శరీరంలో ఉంటుంది, నువ్వు చేసినట్టు చూస్తుంది. దానికి ఇటు చెప్పది అటు చెప్పదు. దానికి పాపం పుణ్యం ఏమి తలగదు. ఏ దానికి తరుగుతుందంటే మనసుకు తలుగుతుంది. బుద్ధి కొంచెం చెప్తుంది. బుద్ధి నువ్వు ఇట్లా ఈ పని చెయ్యకే గా పని చేస్తే బాగుపడతావే అని చెప్తుంది. ఇట్లా మార్పులు వచ్చి చెప్పినప్పుడు మనకు కూడా పడుతుందండి. మనం వట్టిగా ఏదో కాలం గడుపుకునేందుకే అనుకుంటున్నాం. కాదు 2 గంటల టైము మనకి ఇడిసిపెట్టిండ్రు అంటే అది మార్పులు చెప్పినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తం అని కూడా చెప్తారు. చల్లనటువంటి టైం సాయంత్రం కానీ పొద్దున కానీ చాలా మనకు విలువైన టైం అదేనట. మార్పులు చేస్తుంటాం మనం కూడా అట్లనే చేస్తే మనం కూడా మార్పులో సదంట మనకు కూడా పాలు వస్తుందట. గా పాలు ఎందుకు కూడా కొట్టుకుందామండి? ఈడ ఇంటికాడ గజం జాగుంటే అర్ధ గజం నాదే వస్తాడు తమ్ముడు. మరి ఆడ మనం ఈ జన్మ వచ్చినందుకు బాగుపడే అదృష్టం ఉన్నది కదా. బాగుపడే అదృష్టం కూడా మనకు కావాలి అనుకోవాలి. ఈ టైం గోడగొట్టకుండా ఇప్పుడు స్వామి కూడా 20 రోజులు అయితే అయిపోతుంది ఇక్కడ. కానీ అయిపోడగొట్టకుండా మీరు భగవన్నామం చేసుకుంటే మీరు చాలా బాగుపడతారు. ఈనాటికి కాదండి, ఏ నాటికైనా మనకు అక్కడికి వచ్చేది శాశ్వతమైనటువంటి సంపాదనే అది. దాని తర్వాత అన్నీ ఎన్నన్నా చేసుకో. నీకు కోరికలు ఉన్నంత వరకు నీకు దుఃఖం తప్పదు. కోరుతావు అది కాదు, దుఃఖపడతావు అంతే. దుఃఖం వెనుక సుఖం, సుఖం వెనుక దుఃఖమే ఉన్నది. అది మన కోరికలే లేకుంటే ఏముంటుందండి? కోరికలు ఉండద్దని కాదు, ఉండాలని కాదు. సామాన్యమైన కోరికలు కోరుకుంటే వస్తుంది. కానీ నువ్వు ఎంతవరకు దాకా బతుకుతా అనుకున్నావురా నాయన అంటే మునిమన్నోడు పుట్టేదాకా బతుకుతా అనుకున్నావు. నీకు ఆయుసే లేకపోతే మునిమన్నోడు ఎట్లా పుడతాడా? ఆయుష్ కావాలి అంటే కూడా కొన్ని శ్వాసల కొరకు శ్వాసలు కంట్రోల్ చేస్తే నీకు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు మార్పులు. వట్టిగానే ఖర్చు చేసుకోవద్దు. మన ఖర్చు ఆ శ్వాసలన్నీ ఖర్చు చేసుకోవద్దు. రోజుకు 21,600 సార్లు శ్వాసలు తీస్తామంటే ఆ శ్వాసలకు కనీసం 2-3 శ్వాసలన్న రోజు మిగిలించుకుంటాము. ఇష్టం వచ్చినట్టు విరుద్ధిని ఇష్టం వచ్చినట్టు దమ్ము తీస్తుంది. నీకేమెరుగా ముక్కుతో పోతుంది, ముక్కుతో వస్తుంది అనుకుంటాను. పోతుంది కరెక్టే, ఖర్చు అవుతుందని అనుకుంటలేదు. ఎందుకు అనుకుంటలేదు? మనకు తెలుస్తాను చెప్పినప్పుడు ఇంతేనా. శ్వాసలు పోతే మళ్ళీ దొరకాయని చెప్తాను. ఒక్క శ్వాస కోట్లు పెట్టినా దొరకదట. కానీ తెలుసుకోకపోతే కొత్త కూడా పనికిరాదట. రాజా రామచంద్ర భగవానికి జై.